ఈరోజు బిల్లా రామ్మోహన్ గారి పుట్టినదినం వేడుకగా మంగళపాట్ గ్రామంలో లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. దాంతోపాటు ప్రైమరీ స్కూల్లో కేక్ కటింగ్ అండ్ ఫ్రూట్స్ పంపిణీ, దాంతోపాటు ఎడపల్లిలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా నిర్వహించడం జరుగుతుంది. దీనికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. అండ్ దీన్ని నిర్వహించిన మంగళపాట్ సర్పంచ్ గారు అండ్ వాళ్ళ కాంగ్రెస్ యువ నాయకులు అండ్ మంగళపాట్ గ్రామ ప్రజలు అండ్ యూత్ కాంగ్రెస్ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అండ్ లయన్స్ క్లబ్ వాళ్ళకి స్పెషల్గా థ్యాంక్స్ ఇలాంటి హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నందుకు. అండ్ ఫ్రమ్ అవర్ సైడ్ అంటే నా వైపు నుంచి ఎప్పుడైనా కానీ ఎటువంటి హెల్ప్ కావాలన్నా కానీ నేను చేయడానికి రెడీగా ఉంటాను. అండ్ దీంతోపాటు మనం ఏదైనా హెల్త్ అవేర్నెస్ క్యాంప్స్ కూడా చేయడానికి కూడా నేను ముందుండి మీ అందరి మంగళపహాడ్ గ్రామంలో ఉచిత ఆరోగ్య వైద్య శిబిరాన్ని లయన్స్ క్లబ్ ఆఫ్ ఆచన్పల్లి మరియు ఎడపల్లి సంయుక్త నిర్వహణలో లయన్స్ జనరల్ హాస్పిటల్ వారి సయోధ్యతో జరుగుతున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మీ మంగళపహాడ్ గ్రామస్తులందరినీ కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో ఈసీజీ ఎవరికైనా అవసరం ఉన్న వారికి ఈసీజీ మరియు ఉచితంగా మందులను పంపిణీ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు ఉంటే లయన్స్ జనరల్ హాస్పిటల్కి ఈ చిట్టి తీసుకుని రేపు వస్తే మీకు కావలసినటువంటి టెస్టులను కూడా చేయడం జరుగుతుంది. అక్కడ ఓపీ ఛార్జెస్ మీకేమీ ఉండవు. అట్లానే లయన్స్ ఐ హాస్పిటల్ వారు కూడా ఇక్కడ ఒక పెద్ద వ్యాన్ని తీసుకురావడం జరిగింది. ఈ వ్యాన్లో స్క్రీనింగ్ జరుగుతుంది. మీకు ఏమైనా ఆపరేషన్స్ కావాలి అని అంటే అవి కూడా మీకు లయన్స్ ఐ హాస్పిటల్లో ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు మాకు తెలియకుండానే వచ్చాము మంగళపాట్ గ్రామానికి. ఈ గ్రామంలో మా మిత్రుడైనటువంటి రామ్మోహన్ గారిది బర్త్డే అవ్వడం కూడా, వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడ ఉండటం మాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళ పిల్లలు కూడా యశోద హాస్పిటల్లో జనరల్ సర్జన్ చేస్తారట. అతన్ని కూడా ఉపయోగించుకుని ఈ గ్రామంలో మరి ఒక ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తామని ఇప్పుడే వారిని అడిగాము. వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. ఈ మంచి కార్యక్రమానికి సపోర్ట్ చేస్తున్న గ్రామస్తులందరికీ ధన్యవాదములు. సర్పంచ్ గారు నిన్నటి నుంచి ఈ కార్యక్రమం కోసం తన యొక్క సమయాన్ని పూర్తిగా వెచ్చించి మాకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేసినందుకు ముందుగా ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.